హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో అర్ధరాత్రి చోరీ ఘటన చోటు చేసుకుంది. సముద్రాల వెంకటమ్మ దగ్గరికి ఇంటి అద్దె కోసం గడిచిన 3 రోజుల క్రితం వచ్చి అడ్వాన్స్ గా 500 రూపాయలు ఇచ్చారని బాధితురాలు పేర్కొన్నారు. అనంతరం గత రాత్రి మరొకసారి రాత్రి 12 గంటలకు వచ్చి ఇంట్లోకి దూరి పుస్తల్తాడు 4 తులాల గొలుసు లాక్కొని పారిపోయారని తెలిపారు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇట్లా వాడు వచ్చిన లైట్లు వెళ్ళినాయి. మేము ఈ టీవీ కాడ కూర్చున్నాం, చూసుకుంటున్నాం. వాడు రాగానే మేము లేచినాం, అది బంద్ చేసి యువతలకు వచ్చినా ఇక్కడ కూర్చున్నాం. ఇక వాడు ఇక ముచ్చట పెడతాడు. ఏమన్నా మొన్న వేస్తానంటివి, మొన్నే మాట్లాడుతీవి, మొన్న వేస్తానంటివి అని అంటే నేను మొన్న అనుకున్నా. నాకు అన్నకొండ నుంచి వస్తానా, నేను బాగుపడి దాటింది, ఆ బాగుపడి గేటు పడ్డ దాట అక్కడ ఆగింది ఇక అని అన్నాడు. ఓ మాట మళ్ళీ గేట్ దాటినాక వాడు ఆదాట బోర్ర పడదాట. ఆ బోర్ర పడటం వల్ల ఆడ అవన్నీ వాని ఎంతో పలిగినాయి, అది ఇదని చెప్తాను. అన్నీ వచ్చినాయి, దొంగ మాటలు అన్నీ, ఏది బాగా ఏది లేదట. కానీ అన్నీ పలిగినాయి, ఇది చేసినాయి, మనతో పంచేది అయింది. లేకపోతే నిన్ననే వచ్చేటువంటి మొన్ననే వచ్చేటువంటి అని ఇట్లా మాట్లాడుతున్నాడు. అంటే ఎన్ని రోజులు అయింది జరగబట్టి? ఇప్పుడు 3 రోజులే. ఇక వాడు ఇట్లా మాట్లాడండు. ఇక నిన్న ఇక చేయడానికి వచ్చిండు. వచ్చి మరి వచ్చాడు వాడు. ఇక నాకు మా ప్రాణం గడగడ అంటనే ఉన్న వాళ్ళు చూసి వాళ్ళకు. ఎక్కడోడు వాడు? వాడు ఎక్కడ నాకు తెలుగు. అంటే తెలుగు వచ్చిందా? వానికి తెలుగు వస్తుందా? మన తెలుగు వస్తాను, తెలుగే. మన ఏదో లెక్కల్లో ఉన్నట్టు ఉన్నాడు. వాడు ఇక అటు పోతాడు, ఇటు పోతాడు, అటు పోతాడు, ఇట్లా తిరుగుతాడు, చేస్తాడు. చీకటి చేసేండు పెద్ద. వాడు వచ్చిన కానీ రాత్రి 12 అయింది. వాడు ఏందో ఇదే వచ్చిన ముచ్చట అన్నీ చెప్తాడు. నాకు బుర్ర పడ్డది. వాడు ఏమేమి ఎత్తుకపోయాడు? వాడు ఏం ఎత్తుకపోయాడు? బొట్టాల గొలుసు పోయింది, ఇప్పుడు చెత్తాడిపోయింది. ఎన్ని తులాలు అవుతుంది? 4 తులాలు అవుతుంది. 4 తులాలా?